నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. అధికారం ఎవరిదైనా మా దగ్గరికి రావాల్సిందే. ఎంఐఎం అందరి పార్టీ. ఇమాంలతో పాటు అర్చకుల వేతనాల కోసం కూడా మేము గొంతెత్తాం. నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు అందరూ ముస్లింలు దళితులను మోసగించిన వారే. బీజేపీకి మత రాజకీయాలు తప్ప మరేది చేత కాదు. కరీంనగర్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారంటే, నిన్న ఒక మీటింగ్లో వాళ్ళ పార్టీకి సంబంధించి ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన ఒక మీటింగ్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడంటే, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, రేపు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా మా దగ్గరికి రావాలి. అందరూ అంటున్నారు ఏమని, ఎంఐఎం సోదరులు, ఎంఐఎం అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీ ముఖ్యమంత్రి జేబులో పోయి కూర్చుంటున్నారు, సంఖలో పోయి చేరుతున్నారు అని రకరకాల మాట్లాడుతుర్రు. అరే భయ్, నేను చేస్తున్నది గిది కాదు. అసలు మేము చేస్తుంది ఏంది? మేము గెలిచి నిలబడుతున్నాం, ముఖ్యమంత్రులే మా దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కూడా ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటానో లేకపోతే ఆయన మాటలు చూస్తుంటానో ఏమనిపిస్తుంది అంటే, నిజంగా వాళ్ళ అవసరం ఉండి ముఖ్యమంత్రుల దగ్గరకు వస్తున్నట్టు అనిపించలే. ముఖ్యమంత్రులే వాళ్ళ అవసరం ఉండి వాళ్ళ దగ్గరకు వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎవరితో జత కలిపితే వాళ్ళకు ఫేవర్గా ఉంటుంది. ఇక్కడ అధికార పక్షం సైడ్ ఉంటేనే, అధికార పక్షము వాళ్ళ సైడ్ ఉంటేనే, వాళ్ళు అధికార పక్షం సైడ్ ఉంటేనే వాళ్ళిద్దరు కూడా పనులు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు పోతున్నారు, వాళ్ళు కలుస్తున్నారు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా మా దగ్గరికే వస్తున్నాడు కానీ మేము పోతలేము, మాకు పోయే కర్మ పట్టుకోలేదు, ఏ ముఖ్యమంత్రి అయినా మా దగ్గరికి రావాలి, వస్తాడు, వచ్చేటట్టు మేము చేస్తాం అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు చాలామంది కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అన్నదమ్ములదే మిస్టేకు, అన్నదమ్ములే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి కూర్చుంటారు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు కదా. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మాటలకి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే వాస్తవానికి ఒకవేళ ఆయననే ఒకవేళ చేరువుగా దగ్గరికి వెళ్తే ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతుంటాయి. నిజంగానే కూడా ముఖ్యమంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఈరోజు ఆయన అంత ధీమాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పలే. ఎప్పుడు వాళ్ళే మా దగ్గరకు వచ్చినారని చెప్పలే. ఎందుకంటే వీళ్ళే పోయారు అనే నిజం ఉన్నది కాబట్టి. అట్లుందన్నమాట పరిస్థితి. ఒక చిన్న పార్టీ, కొన్ని స్థానాలు మాత్రమే పోటీ చేయగలిగే పార్టీ, ఆ పార్టీ వాళ్ళే ఇంత గట్టిగా మాట్లాడుతారు ముఖ్యమంత్రి మీద అంటే అర్థం చేసుకోండి. మేము పోవట్లేదు, వాళ్ళే వస్తారు అని చెప్పేసి. నెహ్రూ నుంచి మోదీ వరకు కూడా ముస్లింలకు, మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం చేసిన వాళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. మరి ఎంత నిజం ఉన్నది, ఎంతవరకు ఏమున్నది అని ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియండి. మళ్ళా ఇంకో మాట, పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏమనంటే, అసలు బీజేపీకి మత రాజకీయాలు తప్ప వేరే రకంగా రాజకీయం చేయడం తెలియదు, మతం పైన స్విచ్ పెట్టి మాట్లాడే మాటలు తప్ప బీజేపీకి వేరే ఆస్కారం లేదని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. చూడాలి మరి, అంటే జనాలు దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారు. నిజంగానే ముఖ్యమంత్రులు ఆయన దగ్గర కూతురా, లేకపోతే బీజేపీ కూడా నిజంగానే ఇట్లా రాజకీయం చేస్తుందా, లేకపోతే అందరిని కలుపుకొని చేస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నదమ్ములు మాత్రం అక్కడ బీజేపీతో కలిసే ఉంటారు, ఇక్కడ కాంగ్రెస్ తోటి కలిసే ఉంటారు. చాలామంది అనుకుంటారు బీజేపీకి అక్బరుద్దీన్ ఓవైసీలు కలవరు, ఎంఐఎం పార్టీ కలవదు అని చెప్పి. వాళ్ళు మైక్ల ముంగటనే వన్స్ ఎంపీ అయ్యి పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత బీజేపీ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కూర్చుంటారు. వాళ్ళు తినే కాడ నుంచి ఛాయ్ తాగే నుంచి తినేదాకా ప్రతి దానికి వాళ్ళు ఆ పెద్ద నాయకులతోటే కూర్చుంటారు. అమిత్ షా గారితో కూర్చుంటారు, ఇంకెవరో ప్రతి ఒక్క ఆర్థిక మంత్రితో కూడా కూర్చుంటారు. వాళ్ళు నిర్మలా సీతారామన్ గారితో కూడా కూర్చుంటారు. అంటే అర్థం చేసుకోండి, గల్లీలో కొట్లాడి ఢిల్లీలో ఒకటవుతారు వాళ్ళు. దానికి జనాలు ఏమవుతాయి అంటే, మా నాయకుడు అని చెప్పేసి ఇక్కడ మైనార్టీ సోదరులు కానీ అక్కడ బీజేపీ సోదరులు కానీ కొట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ గెలిచి ఆడుకోగానే వాళ్ళు దోసాలే. అట్లుంటుంది కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం చూసుకొని
పొలిటికల్లా సర్వైవ్ కావాలి. అట్లా లేదు అంటే వీళ్ళని నమ్మి మోసపోవాల్సి వస్తుంది తర్వాత. అదొకసారి గమనించండి. మరో వార్త చూద్దాం. బండి సంజయ్ గారిది. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయండి, అప్పుడు వారి సంగతి మేం చూసుకుంటాం. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సవాల్. రేవంత్ ఓవైసీది ఒకటే స్క్రిప్ట్ అని విమర్శ. దేశ విభజనకు రేవంత్ కుట్ర. రామచంద్రరావు. సింగరేణి నిధులు గజ్వేల్ కొడంగల్కు అందిన కాడికి దోచుకొని సంస్థను నాశనం చేశారు కిషన్ రెడ్డి. బండి సంజయ్ గారు మాట్లాడుకుంటారు. నిన్నే మాట్లాడుతారంటే కేసీఆర్ గారిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో కేసీఆర్ గారి కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేకపోతే మాకు చేత కాలేదని, మొదటి కాదు, మేమేం చెయ్యలేము అనే లేఖ కేంద్రానికి రాయండి, అప్పుడు కేంద్రంతో మేము చూసుకుంటామని చెప్పేసి బండి సంజయ్ గారు సవాల్ విసురుతున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకు స్పందించారో కూడా చూడాలి. స్పందిస్తే ఎట్లా స్పందిస్తారో చూడొచ్చు, అసలు స్పందించడం లేదా కూడా చూడొచ్చు. ఎందుకంటే నేను అనుకుంటున్నది, జనాలు అనుకుంటున్న మాట ఏంటంటే స్పందించడమే. ఎందుకంటే ఇలా అందరూ కూడా కుమ్మక్కయ్యే ఉన్నారన్న వాస్తవం అందరికి తెలుసు జనాలకు. లేకపోతే కేసు ఇన్ని రోజులు పెండింగ్ పడదు. అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని టక్కున అరెస్ట్ ఎట్లా చేసారు కేసీఆర్ గారు, ఈరోజు కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులా కేసీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటే అర్థమైంది, అలా కేసులో నిజమన్నా ఉండకపోవచ్చు, లేదంటావా ఈయనకు సంబంధించిన భాగవతం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండొచ్చు. ఈ రెండు ఏదో ఒకటి జరుగుతుంది. జనాలు అనుకుంటున్న మాత్రం వాస్తవం ఏంటంటే కేసులో బలం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్న మాట వాస్తవం. కానీ చూడాలి మరి ఏముంటుంది అనేది. ఆ కేసులో దమ్ము లేదు కాబట్టి అరెస్ట్ చేయలేకపోతారు, అంతకుమించి వేరేది ఏం లేదని చెప్పి మరి చూడాలి. దీన్ని మరో వార్త చూసుకుందాం. ఆ స్థానాల్లో జాగ్రత్త. కాంగ్రెస్ ముఖ్య నేతల మంత్రులకు సీఎం సూచన. మున్సిపల్ ఎన్నికల సరళిపై రేవంత్ జూమ్ మీటింగ్. గెలిచే స్థానాలతో పాటు బలైన స్థానాల వివరాలు వెల్లడి. కొందరి పనితీరుపై సీఎం ఆగ్రహం. స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిండంట. 80% గెలుస్తామంటూ సమావేశంలో అభిప్రాయం. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. బీజేపీ హామీలను నమ్ముతామా? ఏ స్థానాల్లో చూడు ఒకసారి. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీల 7 కార్పొరేషన్ల స్థానిక నేతల నేతృత్వంలోని రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో స్థానిక నేతల నేతృత్వంలోని ఎన్నికల మేనేజ్మెంట్ జరిగేలా చూడాలని మంత్రులు, ఇన్ఛార్జీలను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని, ఓటర్లకు నేతలంతా అందుబాటులో ఉండాలని అన్నారు. నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలాబలాలు, గెలుపోటంలు సహా పలు అంశాలపై సీఎం పార్టీ కీలక ముఖ్య నేతలతో పాటు మంత్రులతో చర్చించారు. ఉదయం 6:30 గంటలకే జూమ్ విధానంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో పార్టీ స్థితిగతులు సహా బలహీన అంశాలపైన సీఎం ఆరా తీశారు. అనంతరం వివిధ స్థానాల్లో గెలుపునకు ఉద్యోగం చేసే అంశాలతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో వార్డులు, డివిజన్ల గురించి కూడా ప్రస్తావించారు. బలహీనంగా ఉన్న చోట్ల గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల పార్టీ బలోపేతంపై స్థానిక నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జూమ్ మీటింగ్ లో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలను అక్కడి స్థానిక నేతల పేర్లతో సహా వివరించి తీరు మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా రాష్ట్రంలోని దాదాపు 80% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. జూమ్ మీటింగ్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారంట. ఈ దాంట్లో ఈ మీటింగ్ లో ఏం చెప్పిండంటే 80% మున్సిపాలిటీలు మనమే గెలుస్తున్నాము, ఆ 20% కూడా ఎక్కడంటే కొంతమంది మనోళ్ళు ఉన్న దగ్గరనే పెండింగ్ జరుగుతున్నది, జనాల లోపలికి కాంగ్రెస్ పార్టీని కరెక్ట్గా తీసుకుపోతలేరు, అక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నది కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకోండి దానిపైన అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారంట రేవంత్ రెడ్డి గారు. అయితే ఈయన ఏముందంటే మున్సిపాలిటీలే ఈరోజు మెయిన్ పార్టీకి బలం. ఇప్పుడు మున్సిపాలిటీలతోనే పార్టీకి బలం. ఎందుకంటే పురపాలక చాలా పెద్ద ఎత్తున ఫండింగ్ ఇవ్వాలి, రకరకాలుగా ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీలే బలం కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పూర్తి టార్గెట్ మున్సిపాలిటీలో గెలవడమే ఉన్నది. నెక్స్ట్ ఎంపీటీసీ కూడా మళ్ళీ అదే స్కెచ్ ఉంటుంది అనుకోండి, కానీ మున్సిపాలిటీలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్లాన్. మరి చూడాలి మరి నిజంగానే
అన్ని అనుకున్న సీట్లు గెలుస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది. ఎందుకంటే 200% బీఆర్ఎస్ పార్టీ అనుకున్న కంటే కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయగలుగుతున్నది. ఎక్కువ పోటీ చేయగలుగుతుంది అంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాల వల్ల విఫలం కావడమే ఈరోజు దానికి కారణం. బీఆర్ఎస్ పార్టీ గట్టిగానికనో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ధైర్యంగా ఉండడానికనో కారణం ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దాన్ని తుంగలో దక్కిరు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కానీ కారు గుర్తుకు కానీ ఈరోజు బలం దక్కింది. కొన్ని చోట్ల బీజేపీ కూడా సరైన పోటీ చేయగలుగుతున్నది. దాన్ని బట్టి చూసుకో రేవంత్ రెడ్డి గారికి 80% ఓట్లు కాదు కదా, సగం 50% కూడా వచ్చే నమ్మకం తక్కువ. ఎందుకంటే మిగతా పార్టీలు ఎంఐఎం కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గట్టిగా ట్రై చేస్తున్నాయి మేము గెలవాలని చెప్పి. మరి దానికి ఎట్లాంటి రిజల్ట్లు వస్తాయి ఏందనేది కూడా చూడాల్సి ఉంది. చూడండి మరో వార్త. బీజేపీ హామీలను నమ్ముతామా? పాలమూరు రంగారెడ్డికి మోదీ జాతీయ హోదా ఇచ్చారా? బండి పోతే బండి ఇస్తారన్న సంజయ్ మాట మార్చలేదా? రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని 42 పైసలు ఇస్తున్నారు. దీనిపై కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏనాడైనా మాట్లాడారా? ఓవైసీని భూతంగా చూపి ఇంకెంతకాలం ఓట్లాడుగుతారు? గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? మోరీ పాడైతే మోదీ వచ్చి తీస్తారా? బీఆర్ఎస్ కు ఓట్లాడిగే హక్కు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజన 2027 మార్చి దాకా ఉంటుందని వ్యాఖ్య. జిల్లాల పునర్విభజన రాసిండు. జిల్లాల పునర్విభజన ఉండనే ఉండదు అన్నారు. మళ్ళా 2027 మార్చి దాకా ఉంటుందని చెప్పేసి మళ్ళీ వార్త రాసిండు. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా? ఆ ట్రంప్ లెక్క అయిపోయినట్టుంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా. మరి ఆ ట్రంప్ని కూడా కలిసి వచ్చినా మరి మొన్న వేరే దేశం తిరగడానికి పోయిన రోజు మరి ఏందో కానీ అట్లనే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ జిల్లాల విభజన అసలు ఉండనే ఉండదు అన్నాడు. అసలు ప్రస్తావన లేదన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ పనే చేయదన్నాడు. మళ్ళీ కూడా జిల్లాల పునర్విభజన 2027 మార్చి దాకా ఉంటుందని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఎట్లా చూడాలో మరి. సరే ఈ వార్తను చూద్దాం ఒకసారి. పాలమూరు రంగారెడ్డికి మోదీ జాతీయ హోదా ఇచ్చిండా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇవ్వడం కోసం మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసింది? రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేశారు? ఏం చేయలే. జస్ట్ మైక్లో కూర్చున్న డైరెక్ట్ జాతీయ హోదా ఇవ్వలే అని చెప్పి ప్రకటిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మోదీ గారు ఎందుకు మరి విమర్శ చూపిస్తారు, వివక్ష చూపిస్తారు? ఆ వివక్ష చూపించాడు కదా. ఈరోజు గల్లీలో మోరీ ఖరాబ్ అయితే వచ్చి మోడీ తీస్తాడా అని చెప్పి మాట్లాడుతారు కదా. మరి ఈరోజు జాతీయ హోదా ఇచ్చే పనిలో కానీ ఇంకా అనేక రకాల పనులల్లో మోదీ వివక్ష ఎందుకు చూపించినట్టు? మరి వీడు అవసరం లేనిది ఆడెందుకు అవసరం? మరి అదే కాదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీరు బాధ్యత వహిస్తారు కాబట్టి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీగానే మాట్లాడుతున్నారు. కానీ ఒక ఉన్నత స్థాయి నాయకుడిలాగా నువ్వు మాట్లాడతలే కాబట్టి మీకు అర్థమవుతలే ఆ మాట ఏందనేది. మళ్ళీ ఏమంటుండు? కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఎన్ని రోజులు ఎంఐఎం పార్టీని చూపించి ఓట్లు అడుగుతారు, ఓవైసీ బ్రదర్స్ని చూపించి ఓట్లు అడుగుతారు. మీరు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇప్పటికి కూడా ఓవైసీ బ్రదర్లను ఎంఐఎం పార్టీని చూపించే ఓట్లాడుతారు. వాళ్ళని చూపిస్తేనే మీరు ఏమన్నా కొన్ని గెలవగలుగుతారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తామని. దీనికి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏం కౌంటర్ ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రచారం చేసేది అదే మాట. ఏంటంటే బీజేపీ పార్టీ సర్వైవ్ కావాలంటే ఎంఐఎంను బదలాం చేయాలి, ఓవైసీ బ్రదర్స్ను బదలాం చేయాలి. వాళ్ళని బదలాం చేస్తేనే వీళ్ళకు ఎన్నో సీట్లు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నుంచో మొత్తుకుంటున్నది. మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ఒకసారి మీరు కూడా చెప్పండి. బీజేపీ పార్టీ సర్వైవ్ కావాలంటే ఎంఐఎం ఉండాల్సిందేనా? ఒకసారి చూడడం అది మనం కూడా పెడదాం. అది ఒకసారి మరో వార్త చూసుకుందాం. ఓటుకు 30,000 ప్రచారానికి తెర, ప్రలోభాల ఎరా. రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద. 6 పురపాలికల్లో రూపాయలు 250 కోట్ల ఖర్చు. శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ. కుటుంబ అవసరాలను తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకర్పల్లిలో కొందరు ఖర్చు 6 నుంచి 8 కోట్లంట. చేవెళ్లలో ఇంటింటికి 6 తులం బంగారం ఆఫర్ అంట. వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థుల ఆశలు. ఈరోజు ఎలక్షన్ అంటే ఎట్లయిపోయిందంటే, ఓవరాల్గా తెలంగాణలో ఎలక్షన్ అంటే ఎట్లయిపోయిందంటే, పిండుకున్నోనికి పిండుకున్నంత ఓటర్లు అయిపోయారు. అరే ఖర్చు పెడితేనే ఏమన్నా బయట పడతామని చెప్పేసి ఏమో
వీళ్ళు ఎవరైతే నిలబడతారో క్యాండిడేట్లు వాళ్ళు అయిపోయారు. ఎలక్షన్లో కండక్ట్ చేయాలంటేనే ఈరోజు కోట్లు కావాలి, కోట్లు ఉంటేనే ఎలక్షన్కు పోవాలి మనం, లేకపోతే కాదు మనం ఏం చేయలేము అని చెప్పేసి అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారు. గట్లనే ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది మొత్తం, మళ్ళా దానికి కూడా కోట్లలో వెచ్చిస్తారు. దేనికి? ఈ ఎలక్షన్ కండక్ట్ చేసేటప్పుడు, ఎలక్షన్కు నిలబడ్డప్పుడు ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో కోట్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోండి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వారు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే గెలిచిన తర్వాత పరిస్థితి ఏమది? పని ఏం చేస్తుండొచ్చు? ఏం లాభం ఉండి ఇంతగానం ఖర్చు పెడుతుండొచ్చు? సరే, ఏ సందర్భంలో ఖర్చు పెట్టిండి అనుకుందాం, అవతల క్యాండిడేట్ ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మనం కూడా పెట్టాలని చెప్పేసి పెడుతున్నాం అనుకుందాం. మరి ఓటర్లు కూడా గింత అన్యాయంగా, గింత దౌర్భాగ్యంగా పైసలకి ఇవ్వబడి ఓట్లేసే పరిస్థితి ఉంటే రేపు పొద్దుగాల ఏం పని అడుగుతావు? మీకేమైనా ధైర్యం ఉంటుందా అడగడానికి? ₹1 మీరు తీసుకున్న తర్వాత, చేయి జాబి మన దగ్గర తీసుకున్న తర్వాత మరి ఏం పని అడుగుతావు నువ్వు? మళ్ళా నీకు అడిగే ధైర్యం ఏముంటుంది? ఏంది అంటే జనాలది కూడా నిర్లక్ష్యం. ఏం నిర్లక్ష్యం? వాడు పని చేస్తాడా? గెలిచిన తర్వాత పని చేస్తాడని గ్యారంటీ ఏమున్నది? గెలిచిన తర్వాత వస్తాడని గ్యారంటీ ఏమున్నది? చెయ్యడు. ఎట్లా 5 సంవత్సరాలు సీట్ నా చేతిలో ఉన్నది కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు వివరిస్తా అని చెప్పేసి ఎక్కడో వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు వచ్చినప్పుడే పీక్కుందాం అని చెప్పేసి జనాలు ఆలోచిస్తారు కదా. మరి డెవలప్మెంట్ అవసరం లేదా ఇక మీకు? ₹1 తీసుకోకుండా మీరు ఒకవేళ ఓటేస్తే 7 గల్లవాటి గుంజుకొచ్చి పని చేయించుకోవచ్చు. కానీ మీరు పైసలు తీసుకొని ఓటేస్తే వాడిని ఏం అడుగుతారు? ఆ రోజు పైసలు తీసుకోలేవా, పైసలు తీసుకొని ఓటేసినావు, ఇంకెడికేసి నన్ను పని అడుగుతున్నావు అని చెప్పి వాడు ఆ రోజు అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు ఆ రోజు మీరు? ఆ రోజు మీకే ముఖం ఉండదు. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా జనాలు ఫస్ట్ మీరు మారండి. మీరు మారి, అరే భయ్ నాకు పైసలు వద్దు, మా గల్లీకి ఈ పని కావాలి, ఈ పని ఉన్నది, ఈ పని పెండింగ్ ఉన్నది, ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఈ లైట్లు లేవు, ఈ రోడ్లు లేవు, ఈ సిస్టమ్ను కరెక్ట్ చేయి, ఫస్ట్ ఓ స్కూల్ పని ఉన్నది, ఆ స్కూల్ పని చేపియు, ఈ పని చేపి చాలు, వేరేది ఏమవుతుందని చెప్పి చెప్తే మీరు ఈరోజు తీసుకునే ₹10 ఆ డెవలప్మెంట్ అన్న కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా మీరు ఇట్లా ఓట్ల కోసము నోట్లు తీసుకున్న రోజులు బతుకులు మారాయి, జీవితాలు గింతే ఉంటాయి. ఇక అది చూసుకోండి ఒకసారి. అది చూసుకొని అభ్యర్థులను కూడా కరెక్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా లక్షల్లో ఖర్చు పెట్టుకొని, కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చినోడు ఎవరు కూడా మనం బతుకులు మార్చడానికి గ్యారంటీ అయితే లేదు. ఇది 100% వాస్తవం. ఇది ఉత్తగా అనవసరంగా ఎవరో చెప్పిన మాటలో, ఎవరో చేసిన మాటలో నమ్మి మీరు పైసల కమ్ముడు పోయి ఓటేసారు అనుకోండి, జీవితాలు మాత్రం మాగమైపోతాయి. అదొకసారి చూసుకోండి. దానికి సంబంధించి చూడండి, కోట్లల్లో ఖర్చు, ₹1 కాదు, ₹2 కాదు, కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు అభ్యర్థులు. అరే ఎందుకు పెడుతున్నారో నాయన, ఇండ్లు ఆరిపోతాయి. ఎంతమంది అభ్యర్థులు 6-7 కోట్లు 8 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే గెలిచేది మాత్రం ఎవరో ఒకరు. ఒక్కడు గెలవడం కోసము 8 కోట్లు ఖర్చు పెడితే వాడిని ఇల్లు ఇదలోని పరిస్థితి ఏమది? ఓడిపోయిన పరిస్థితి ఏమైతే ఇల్లు ఆగమైపోతుంది, రోడ్లో పడతాడు వాడు. ఏందో పరిస్థితి. ఇంత 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 దిగజారు రాజకీయం ఎందుకు చేస్తారో, ఇంత నీచ రాజకీయం ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. ఎన్నికలు ఏవైనా ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రచారానికి తెరపడగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనట్లుగా తాయిలాలో నగదు పంపిణీ జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటీలు పడి మరీ పంపిణీ చేస్తున్నారు. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు ఇలా కాదేది పంపిణీకి అనర్హం అన్నట్లుగా ఓటర్లకు పనిచేసి వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మున్సిపాలిటీలో ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కొందరు తమను గెలిపిస్తే బంగారం ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తంలో ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ డబ్బు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వారం రాత్రికి ఆ సొమ్ము చేరాల్సిన చోటుకు చేరిపోతుందని మంగళవారం ప్రలోభాలు పతాక స్థాయికి చేరుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండడంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలు చోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటుకు ₹500 నుంచి 3000 వరకు పంచనున్నట్లు సమాచారం. పార్టీ ఫండ్తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్ద మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు 30,000 పంచుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో హోరాహోరీగా సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఆయా పురపాలికల్లో ప్రధాన పార్టీలు ఓటర్లకు ఆకర్షించడంపై దృష్టి సారించారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైపోయింది. రంగారెడ్డి జిల్లాలో పంపిణీ కొత్త పద్ధతులు తొక్కుతోంది. జిల్లాలో జరుగుతున్న పక్షంలో ఇట్లా ఇట్లా జరుగుతుందంట. అంటే ఓటుకు 300 నుంచి 30,000 దాకా, ఒక్కొక్క ఓటుకు 30,000 దాకా ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు మన మన రాజకీయ నాయకులు. గత ఉందన్నమాట పరిస్థితి. ఇక చూడాలి ఎవడు ఎంత సంపాదిస్తాడు తర్వాత ఏందనేది అప్పుడు మీరు చూస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పైసలు తీసుకుని నమ్మి ఓటేసారంటే తర్వాత పరిస్థితి అయోమయం, గందరగోళం. అది కాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ ఈ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ క్యాండిడేట్కి ఓటు వేయండి. వేస్తే అంతో ఇంతో మీ మీ మున్సిపల్ ఏరియాను కొంచెం అంతో ఇంతో బాగుపరుస్తాడు. అది లేదంటే ఇక తర్వాత ఇక మీ కర్మ.